ఈజిప్ట్ వదిలి పారిపోయి ఒంటరిగా కూర్చున్నాడు. ఆకలి అవుతుంది, అన్నం లేదు, దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, ఎటు చూసినా కానీ ఏమీ అర్థం కావట్లా. ఒంటరిగా కూర్చున్నాడు, ఏకాకి. కానీ ఆయన ఏకాకిని అనుకోలా. అర్థమవుతుందా? తను కోల్పోయాడు, తను పెరిగిన వాతావరణం మొత్తం, రాజమందిరం, రాజవిలాసాలు, భోగాలు అన్నీ కోల్పోయాడు. వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? దేవా, దేవాతి దేవా, నువ్వు తప్ప నాకు వేరే ఆధారమే లేదు, నాకేదైనా దారి చూపించు, ఆకలి అవుతుంది. నువ్వు ఏది ఇచ్చినా నీ తరపు నుంచి ఇప్పుడు నేను అర్హుణ్ణి, నీ తరపు నుంచి ఏది ఇచ్చినా నేను అర్హుణ్ణి, నా ప్రార్థన ఆలకించు, నన్ను కరుణించు, నాపై దయచూపు అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒక ఉపాధి వస్తుంది ఆయనకి. 2 ఆడపిల్లగాళ్ళు పశువులు కాస్తూ ఉంటారు. వాళ్ళు పశువులకి నీళ్ళు తాపియరు.